హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెకర్స్. ఇప్పుడు మనం ఎన్ని వేలు పెట్టి ఫోన్ కొన్నా కూడా అది సంవత్సరం అలా వాడుతున్న కొద్దీ ఫోన్ స్లో అవుతూ ఉంటుంది. మరి అలా ఎందుకు జరుగుతుంది? ఇది ఆండ్రాయిడ్లోనే ఎక్కువగా జరుగుతుంది. మరి ఈ ఆండ్రాయిడ్లో అసలు ఏం మిస్టేక్ ఉంటుంది, అసలు అవి ఎందుకు స్లో అవుతాయి అన్నది ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. అవేంటో చూసుకున్నట్లయితే ముందుగా అన్యూజ్డ్ యాప్స్. మనకు కొన్ని ఫోన్లోనే యాప్స్ వస్తూ ఉంటాయి, అలాగే మనం కొన్ని ఇన్స్టాల్ చేసి వాటిని వాడకుండా అలానే ఉంచుతాం. అవి కూడా మన ఫోన్ని స్లో చేస్తాయి. అలా యూజ్ చేయకుండా ఉండడం వల్ల అవి ఎలాగో బ్యాక్గ్రౌండ్లో క్యాచీ ఉంటుంది, అలాగే అవి ర్యామ్ని యూజ్ చేసుకుంటాయి, మన ఫోన్లోని స్టోరేజ్ని కూడా యూజ్ చేసుకుంటాయి. అందువల్లే కొద్దిగా ఇది కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు మన ఫోన్ స్లో అవడానికి. అలాగే చాలామంది ఫోన్లలో స్టోరేజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇలా స్టోరేజ్ చాలా తక్కువగా మెయింటైన్ చేయడం వల్ల కూడా ఫోన్ స్లో అవుతూ ఉంటుంది. మనకు మన ఫోన్లో కనుక స్టోరేజ్ తక్కువ ఉన్నట్లయితే నోటిఫికేషన్ వస్తుంది, ఇక్కడ మీ ఫోన్లో స్టోరేజ్ చాలా తక్కువగా ఉంది అని. అలా స్టోరేజ్ చాలా తక్కువగా ఉంది అని నోటిఫికేషన్ వస్తుంది అంటే మన ఫోన్ అయితే అవి స్లో చేస్తూ ఉంటాయి. అలాగే కొన్ని బ్యాక్గ్రౌండ్లో యాప్స్ అన్నీ రన్ అవుతూ ఉంటాయి, అవి మనం క్లోజ్ చేసినప్పటికీ రన్ అవుతూ ఉంటాయి. థర్డ్ పార్టీ యాప్స్, కొందరు మ్యూజిక్ కోసమని, కొందరు గిటార్ కోసమని, లేకపోతే కొన్ని థర్డ్ పార్టీ థీమ్స్ యాప్స్ డౌన్లోడ్ చేస్తూ ఉంటారు, వాల్పేపర్ యాప్స్ డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. అలాంటివి బ్యాక్గ్రౌండ్లో కూడా రన్ అవుతూ ఉంటాయి. అలా రన్ అవ్వడం వల్ల మన ఫోన్ యొక్క ర్యామ్ అలాగే స్టోరేజ్ అంతా యూజ్ అవుతూ ఉంటుంది, కాబట్టి దానివల్ల కూడా ఫోన్ స్లో అవుతుంది. అలాగే జంక్ ఫైల్స్. ఈ జంక్ ఫైల్స్ అంటే మనం కొన్ని యాప్స్ని డౌన్లోడ్ చేస్తాం, అలాగే వాటితో పని అయిపోయిన తర్వాత డిలీట్ చేస్తాం. ఇలా డిలీట్ చేయగానే అవి మొత్తం డిలీట్ అయిపోయాయి అని అనుకుంటాం, కానీ అదైతే అలా కావు. మన ఫోన్లో వాటికి సంబంధించిన డేటా అంతా ఉంటుంది. ఇప్పుడు మనం యాప్ని అన్ఇన్స్టాల్ చేసినప్పటికీ మన ఫైల్ మేనేజర్లో వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి, వాటినే మనం జంక్ ఫైల్స్ అంటాం. ఈ జంక్ ఫైల్స్ వల్ల కూడా మన ఫోన్లు స్లో అవుతూ ఉంటాయి. అలాగే మాల్వేర్స్ కూడా ఫోన్ని స్లో చేస్తూ ఉంటాయి. అంటే ఎవరైనా మన ఫోన్లో మాల్వేర్ ఎక్కించిన, లేదంటే మనమే మాల్వేర్ ఎక్కించే అటువంటి యాప్స్ మనకు తెలియకుండా ఇన్స్టాల్ చేసినప్పటికీ అవి కూడా మన ఫోన్ని స్లో చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అవన్నీ బ్యాక్గ్రౌండ్లోనే రన్ అవుతూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వడం వల్ల మన ఫోన్ యొక్క ర్యామ్ అంతా దానికే యూజ్ అవుతూ ఉంటుంది. మనం యూజ్ చేసే యాప్స్కి ఇంకెక్కడ స్టోరేజ్ ఉంటుంది అంటే ర్యామ్ ఎక్కడ ఉంటుంది, అందుకే అవి స్లోగా రన్ అవుతూ ఉంటాయి. అలాగే పాత ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, లేదంటే పాత బ్యాటరీస్ కానీ, ఇవి కూడా మన ఫోన్ని స్లో చేయగలవు. ఇలా పాత పడుతుంటే వాటి లైఫ్ టైం తగ్గిపోయి వాటి వల్ల మన ఫోన్ అంతా స్లో అవుతూ ఉంటుంది. అలాగే బ్యాటరీ పాడైపోయినప్పటికీ మన ఫోన్ కూడా చాలా స్లో అవుతూ ఉంటుంది. ఇప్పుడు మన ఫోన్ ఒకవేళ కింద పడినప్పటికీ హార్డ్వేర్లో చిన్న చిన్న కదలికలు జరిగి అలా కూడా మన ఫోన్ స్లో అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఫోన్ కింద పడినా కూడా మన ఫోన్ స్లో అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఫోన్ కింద పడ్డప్పుడు హార్డ్వేర్లో కొన్ని కొన్ని కదలికలు జరుగుతూ ఉంటాయి. అలా జరగడం వల్ల మన ఫోన్ స్లో అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొందరు యాప్ అప్డేట్స్ వచ్చినా, లేదంటే ఫోన్ అప్డేట్స్ వచ్చినా కూడా వాళ్ళైతే పట్టించుకోరు. అలా యాప్స్ అప్డేట్స్ కానీ, లేదంటే సిస్టమ్ అప్డేట్స్ కానీ చేయకుండా ఉండడం అంటే మన ఫోన్ చాలా స్లో అవుతుంది. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఫోన్ పాడైపోవచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడున్న ఓఎస్లో ఏదో చిన్నపాటి మిస్టేక్స్ అండ్ బగ్స్ ఉన్నాయని వాళ్ళు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. అలా వాటిని అప్డేట్ చేయకపోవడం వల్ల కూడా మన ఫోన్ స్లో అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని కొన్ని అప్డేట్స్ చేయడం వల్ల కూడా ఫోన్ స్లో అవుతాయి, కానీ అప్డేట్ చేయకపోతే మాత్రం ఫోనే ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇంతకుముందు చెప్పినట్లే కొన్ని యాప్స్, క్లీనింగ్ యాప్స్ అని డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇంకా మిగిలినవి థీమ్స్ కోసమని, లేదంటే వాల్పేపర్స్ కోసమని చాలా యాప్స్ డౌన్లోడ్ చేస్తూ ఉంటారు, థర్డ్ పార్టీ యాప్స్. అలా డౌన్లోడ్ చేయడం వల్ల వాటితో పాటు ఇంకొన్ని యాప్స్ కూడా ఇన్స్టాల్ చేయమని అడుగుతుంది. అలాగే అవి
కొన్ని పర్మిషన్స్ కూడా అడుగుతాయి. అలా అడిగినప్పుడు అవన్నీ మన డీటెయిల్స్ అన్ని సేకరిస్తూ ఉంటాయి. అలా ఇటువంటి థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేయడం వల్ల కూడా మన ఆండ్రాయిడ్ స్లో అయ్యే అవకాశం ఉంటుంది. మరి మన ఫోన్ ఇలా స్లో అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మన ఫోన్ స్లో అవ్వకుండా ఉండాలంటే మనం వాడిన యాప్స్ అన్ని ఫోన్లో నుంచి అన్ఇన్స్టాల్ చేసేయాలి. అలాగే వాటికి సంబంధించిన జంక్ ఫైల్స్ అన్ని ఫైల్ మేనేజర్లో నుంచి డిలీట్ చేయాలి. అలాగే అప్పుడప్పుడు ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేస్తూ ఉండాలి. అలాగే ఫ్లైట్ మోడ్ పెట్టి ఫ్లైట్ మోడ్లో నుంచి తీస్తూ కూడా ఉండాలి. ఇలా చేయడం వల్ల కొంతపాటిగా స్లో అవ్వకుండా చూసుకోవచ్చు. యాప్స్ అప్డేట్ వచ్చినా లేదంటే సిస్టమ్ అప్డేట్ వచ్చినా చాలామంది అయితే పట్టించుకోరు. కానీ ఇలా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే మన ఫోన్ ఇంకా స్లో అవుతుంది. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.